హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్ బెండకాయ బజ్జీ అండి. మనం కూరగాయలు కట్ చేసేంత టైం కూడా పట్టదు, చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసుకునేంత సింపుల్గా టేస్టీగా ఇవాళ ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసి 3/4 కప్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దాంతోకి కొంచెం పసుపు, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ మరియు టమోటా రెండు కలిపి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, చింతపండు జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపెట్టుకున్న తర్వాత జస్ట్ మనం ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు వేపుడులు, బెండకాయ పులుసులు కాకుండా ఒక్కసారి ఇలా బెండకాయ బజ్జీ ట్రై చేయండి. పల్లెటూరు స్టైలు, నోటికి కమ్మగా రుచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇది కనుక ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ బెండకాయ కావాలంటారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి, 2 విజిల్స్ అయిపోయాక మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, అందులో కొంచెం ఉప్పు వేసుకుని బాగా మెదుపుకోవాలండి. అంటే పచ్చిమిర్చి ముక్కలు నలిగేటట్టుగా మనం బాగా మెదుపుకోవాలండి. చూడండి, ఇలా పప్పు గుత్తితో మనము బాగా మెదుపుకున్న తర్వాత చూపిస్తా. చూడండి, మీకు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి, మెదుపుకున్నాం కదా, పచ్చిమిర్చి ముక్కలన్నీ నలిగిపోయాయి. ఇప్పుడు మనము పోపు వేసుకున్నాము. ప్యాన్ పెట్టేసి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గార్లిక్ వేసుకోవాలి. దాని తర్వాత మనం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ రాగానే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా విజిల్స్ పెట్టుకున్నాం కదా, ఉడికించుకున్న ఈ బెండకాయ బజ్జీని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ మనకు సిమ్లోని అలా మూత పెట్టేసి వదిలేయాలండి. అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మనం ఎంత సింపుల్గా ఒక 10 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుందండి. మ్యాగీ ఎంత టైం పడుతుందో ఈ బెండకాయ బజ్జీ కూడా అంతే టైం పడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు వేపుళ్ళు, మసాలా కూరలు తిని బోర్ కొడితే ఒక్కసారి ఇది ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఎంత టేస్టీ ఉంటుందో. అది వేడి వేడి అన్నంలోకి బెండకాయ బజ్జీ వేసుకొని కాసింత నెయ్యి వేసుకుంటే ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోండి. ఒక్కసారి 1-2 ముద్దలు ఇది తింటే కనుక బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని తింటారండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.